ఏయ్ ఆ పౌడర్ డబ్బా చూడు. ఏందన్నా ఇది? సో అవిష్కి రియాన్స్కి ఒక చిన్న గిఫ్ట్ పంపించిండు. అవిష్కి అయితే ఏది పెద్దది ఉంది అదే కావాలి కదా అవిష్. షేప్స్ 12 అవుతుంది మమ్మీ. చిన్న ఉన్నప్పుడు మేము ఫోన్లు తీసుకొని మాట్లాడితే ఎంత తిడుతుండే. కాలేజ్ కూడా ఫోటో తీసుకుంటుండు. ఆ కామెంట్స్ చూసినప్పుడు ఐ విల్ బి లైక్ సో హ్యాపీ. అండ్ హే గైస్, గుడ్ మార్నింగ్. వీ స్టార్ట్ చేసి ఒక లైక్ కొట్టండి. ఏం చేస్తున్నాడు? చెయ్యి చూడు, చెయ్యి చూడు, ఆ స్పాంజ్ చూడు, ఏయ్ ఆ పౌడర్ డబ్బా చూడు. ఏందన్నా ఇది? ఏం చేస్తావు నువ్వు? కట్టెతో ఆడుతున్నావు కదరా, దీన్ని ఎందుకు గెలుపుతున్నావు? టూర్ కాదు ఇవన్నీ ఇక్కడ పెట్టినావు. అరే మామే బంచే స్నానానికి పెట్టి పోయినా. ఇక పూసుకుంటుంది చూసినావా కాళ్ళకి? స్నానం చేపిస్తావు కదా ఇప్పుడు. ఇట్లుంటే మా వానికి కొంచెం గ్యాప్ ఇచ్చామంటే మొత్తం ఖరాబ్ చేసి పడేస్తారు. ఏమంటే కోపం. మేడం స్నానం చెప్పి చేస్తావా? సారీ చెప్పు. ఓకే. ఏం చేస్తున్నా? మా అమ్మకి బొట్ట అంటే ఇంత ఇష్టం అంటే వాళ్ళ మమ్మీ ఉషా ఇప్పుడు లైక్ పూజ చేస్తుంటే మనోడు వచ్చేసి బొట్టు పెట్టుకున్నాడు. నన్ను పిలుస్తున్న బొట్టు పెట్టుకో అని చెప్పేసి. నేను స్నానం చేయలేదు నాన్న, ఇంకా నేను స్నానం చేసినట్టు పెట్టుకుంటా. ఓకేనా? ఐ లవ్ యూ చెప్పు. గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. సో గైజ్, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ శ్రీనివాస్ సార్ మణికొండలో ఉంటారు. మన డైలీ వ్లాగింగ్ చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి అంటే శ్రీనివాస్ సార్కి మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అంట. సో తను వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ చూసుకుంటారు. రియాన్స్ దాంట్లో వాళ్ళ తమ్ముడిని, అవిష్ దాంట్లో తనని చూసుకుంటారు అని చెప్పేసి అన్నారు. సో అవిష్కి రియాన్స్కి ఒక చిన్న గిఫ్ట్ పంపించిండు. సో శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అవి సే థ్యాంక్ యూ సార్. సో ఆయన పిక్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. అండ్ అవి ఓపెన్ చేద్దాం. చెప్పు. గిఫ్ట్ పంపించిండు శ్రీనివాస్ సార్. మెల్లగా. వావ్. అవిష్కి అయితే ఏది పెద్దది ఉంది అదే కావాలి కదా అవిష్. అయ్యో మెల్లగా. Games, you like games, no? Yeah. Are you got games, Nana? Srinivas sir me games పంపించిండు. Wow. And ఇది రియాన్స్కి అనుకుందా. ఓపెన్ చేయి. నీకా ఇది? ఇక్కడ మళ్ళీ డాడీకి ఇచ్చి. ఓకే. అది గేమ్స్ అన్నా అవి. ఇది ఎవరిది? యాష్. వాడు అంటే బాగుంది. షేప్స్. కుకీ థ్యాంక్ యూ చెప్పే. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ అని చెప్పేసి సో ఇద్దరు పిల్లలకు పంపించిండు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. మా పిల్లలకు ఆగదండి, ఇప్పుడే చూసుకుంటారు. ఏమొచ్చినవి? సర్వీస్కి ల్యాప్టాప్ వచ్చింది, గేమ్స్ ల్యాప్టాప్. వావ్. దాంట్లోనే ఆడుకుంటారు ల్యాప్టాప్. ఫోన్ ముట్టొద్దు నాన్న, ఓకేనా? ఇక Wow, such a big laptop, Avish. అన్నది అవి ఇది దిస్ ఈజ్ దాట్. ఛార్జింగ్ పెట్టి ఆగండి ఇరగొట్టకుండా ఆగండి. సో గేమ్స్ ఆడుకొచ్చినాను నువ్వు. ఓకే, మనం ఛార్జింగ్ పెట్టాలి. ఫస్ట్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడదాం. గో.
కీప్ ఛార్జింగ్ ఓకే. బటన్స్ టైప్లో యూ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్. అవిజాన్కి అవిష్ ఛార్జింగ్ పెట్టాలి. కుకీ గానికి ఏమొచ్చింది షేప్సా? అరే ఒక అన్న 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 అలా అన్నాడు పట్టుకోవద్దు చోటా. అరే ఆగు నాన్న కొంచెంసేపు. అయ్యి పడిస్తారే ఇవన్నీ కవర్లే పెట్టి ఫస్ట్. అవి నువ్వే ఆడుకో. అక్కడ అక్కడ కింద కింద కింద. వెరీ గుడ్. సర్కిల్ అన్ని ఒక్క కలరే పెట్టాలి నాన్న. రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్. వాట్స్ దట్? స్క్వేర్. దట్స్ నాట్ స్క్వేర్. అరే ఆగ్రా చోటా డిస్టర్బ్ చేయకో. సో మంచిగా ఉంది, చాలా యూస్ఫుల్ ఉంది ఇది. అయ్యో సో దీంట్లో ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి. జే వచ్చింది, జే ఫర్ జగ్ అని చెప్పేసి వచ్చింది. సో మనోడు జే కొడతారు, టీ కొడతారు. కొట్టినా టీ ఎక్కడ ఉంది? ఓకే టీ టీ టీ. ఇంకోటి ఏమవుతుందంటే వీళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మంచిగా నాన్న గిఫ్ట్. అందులో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దామా? డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. సో మా రియాన్షి సాంగ్ పాడతారు. ఓకేనా రియాన్స్? సాంగ్ పాడతామా? ఓకేనా? సో మీరు వినండి. ఓకే. అమ్మారి అమ్మారి నారి ఏం చూస్తున్నావు మమ్మీ? ఏం చూస్తున్నావు? చీరలు ఈ టైంలో 12 o'clockకి. ఈ టైం అంటున్నావు మమ్మీ? డైలీ 12 వరకు అంటావా? 12 అవుతుంది మమ్మీ. చిన్న ఉన్నప్పుడు మేము ఫోన్లు తీసుకొని మాట్లాడితే ఎంత ఎడుతుండే. ఇప్పుడు నువ్వే ఫోన్ పట్టుకుంటున్నావు మమ్మ, మాకంటే ఎక్కువ నువ్వే ఫోన్ పట్టుకుంటున్నావు. ఇది అవి నాన్న తీ. రే వండుకోవాలరా, ఇట్ నైట్ పూట వద్దు నాన్న. అవి ఇట్స్ ఓకే కాదు. నాడు తీ, ఇవన్నీ తీసి పెట్టేసే. ఏ 12 o'clock ఆడతావా? ఇక ఒకటి వస్తే ముడిపాం ఇక. సో గైజ్ వీళ్ళు ఏంటంటే ఈ మధ్య ఫోన్లు చాలా పడుతున్నాడు. పట్టి వీళ్ళంటే వీళ్ళే పిక్స్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, చూపెట్టు చూపెట్టు. ఆడే సెల్ఫీ. ఓ మా రియాన్స్ గారు, మీ రియాన్స్ గారి సెల్ఫీ బాగా కదా. ఆడే సెల్ఫీ. ఇంకా చూపెట్టే. ఖాళీ డైనింగ్ టేబుల్స్, చైర్, తట్టు తట్టు, వాల్, ఇగో చైర్ చైర్ చైరు, 4-5 సార్లు చైర్లు, బండాలు, డోరు. అంతే, ఇన్ని ఫోటోలు ఉంటాయి. రే లాక్ ఇట్లా ఓపెన్ చేస్తుంది మళ్ళీ. కెమెరాకి లాక్ ఉండదు కదా. ఓహో, కెమెరాకి లాక్ ఉండదు కదా. ఇక కాళ్ళు కాళ్ళకి కూడా ఫోటో తీసుకుంటుండు. ఇట్లా అయిపోయింది మావాడు. ఓయ్ అది తీసేరా, అది అవి తీసి బయట పెట్టు. నడు. నీ ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇచ్చిండ్రా నీ గిఫ్ట్? ఓహో, నీకు ఫ్యాన్స్ ఇస్తున్నా గిఫ్ట్? నీకు ఫ్యాన్స్ ఇట్లయినారు నాన్న? నీకు ఫ్యాన్స్ కూడా ఉన్నారా? అది ఏ ఇంకా
ఇంకా ఇంకా ఇంకా ఏంటేదో కొట్టాలా కొట్టాలా చెప్పు ఏం చేస్తున్నావు? నువ్వు రియాన్స్ని కొడుతుంటే నేను వీడియో తీస్తున్నా. అవ్వని నేను ఏం చేయాలి కూడా అర్థమవుతుంది నీతోటి. ఇక్కడే పోనీ వద్దురా నా భయం అనిపిస్తుంది. నేను వీడియో బ్లాగింగ్ చేస్తుంటే తీసా వీడియో తీస్తున్నా. ఏం చేస్తున్నా నేను రియాన్స్ని కొడుతున్నా. ఇట్లా మా వాడు ఇట్లా కెమెరా పెడుతుంటే భయం భయం అనిపిస్తుంది నాకైతే. సో గైజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ డైలీ వ్లాగ్స్. అంటే నా లైఫ్లో డైలీ ఏమేమి జరుగుతుందో అది ఆ వ్లాగే పెడతాను న్యాచురల్ వేగా, నో ఫిల్టర్స్ అండ్ నథింగ్. చూడండి ఇట్లా చెడ్డీ పైన ఇట్లా బండిన పైన ఆబ్వియస్లీ వ్లాగ్స్ చేస్తున్నప్పుడు నేను ప్యాంట్ వేసుకుని షర్ట్ వేసుకుని నేను ఇంట్లో ఎట్లుంటానో ఆ విధంగా నేను తీస్తున్నాను వ్లాగింగ్. అండ్ చాలామంది మమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్ లెక్క అనుకుంటున్నారు. అండ్ చాలా కామెంట్స్ మేము చదువుతూ ఉంటాము. అంటే లైక్ మీ వ్లాగ్స్ నచ్చుతాయి, యు ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ, మీరు ఇలా మాట్లాడతారు, మేము మా ఇంట్లో కూడా అలానే మాట్లాడతారు, మా మమ్మీ మీ మమ్మీ మా మమ్మీ లెక్క అనిపిస్తుంది. అంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు ఐ విల్ బి లైక్ సో హ్యాపీ. అండ్ మా రియాన్స్కి అవిష్కి ఇలా శ్రీనివాస్ సార్ పంపించిన గిఫ్ట్సే కాదు చాలామంది మా రియాన్స్కి అవిష్కి చాలా గిఫ్ట్స్ పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ హోప్ఫుల్లీ వ్లాగ్ నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు మా వ్లాగ్ చూడడం స్టార్ట్ చేసింది ఎప్పటి నుంచి అది కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో రేపటి వ్లాగ్లో కలుద్దాం. అప్పటికి